హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? ఈ రోజు హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూస్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించిన బ్లాక్ బస్టర్ ఆఫర్ ని ఆగస్టు 15వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏదైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించి అద్భుతమైన ఆఫర్ ని మేము గతంలో అనౌన్స్ చేయడం జరిగిందో, సుమారుగా 50% ఫీజు డిస్కౌంట్ అనమాట. అది కూడా లైఫ్ టైమ్ వెలిడిటీకి, అంటే జస్ట్ 1000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైమ్ వెలిడిటీ ఉండే ఈ అద్భుతమైన ఆఫర్ ని మీరు మిస్ చేసుకోకూడదు. ఆగస్టు 15 దాకా ఈ ఆఫర్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చాలా మంది జాయిన్ అవుతున్నారు. మీరు కూడా ఈ వీడియో చూడటం పూర్తయిన వెంటనే చక్కగా జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీయే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అన్ని కోర్సెస్ కి కూడా ఈ ఆఫర్ అనేది అప్లై చేశారు. సుమారుగా 50% డిస్కౌంట్ ని ఆఫర్ చేయడం జరిగింది. ఇక ఇంగ్లీష్ ఇన్ఫినిటీ గురించి అయితే మీ అందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇక లేట్ చేయడం ఎందుకు, జస్ట్ 1000 రూపీస్ కి లైఫ్ టైమ్ ఆపర్చునిటీ కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఎలా జాయిన్ అవ్వాలంటే ప్లే స్టోర్ లోంచి డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. లేదు అంటే 7893899553 నెంబర్ కి కాల్ చేస్తే మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. ఏ వివరాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకుని చక్కగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మనం హిందూ పేపర్ లోకి వచ్చేసాము. ఈ రోజు హిందూ పేపర్ లో పేజ్ నెంబర్ 7 లో ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే వచ్చిందండి. వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక్క ముఖ్యమైన ఇడియం డిస్కస్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా ఒక్క ఇడియం నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఈ రోజు మనం చూడబోయే ఇడియం ఆఫ్ ద డే ఏంటి అంటే ఆన్ ద బాల్. ఆన్ ద బాల్ అంటే సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు, ఉల్లాసంగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు అంటాం అనమాట. అలర్ట్ అండ్ ఎఫిషియెంట్. చూడండి, హీఈస్ రియల్లీ ఆన్ ద బాల్ అండ్ నెవర్ మేక్స్ ఎ మిస్టేక్ అట్ వర్క్. అతను డ్యూటీ టైంలో ఎప్పుడు తప్పు చేయడు, ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటాడు, చురుకుగా ఉంటాడు, ఆన్ ద బాల్ ఉంటాడు. మీరు కూడా మీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆన్ ద బాల్ అనే ఇడియం ఏదైతే అర్థాన్ని చెప్తుందో మీరు కూడా అలా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఇటువంటి కొన్ని వందల ఇడియమ్స్ పై మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో వీడియోస్ అనేవి చేయడం జరిగింది. చక్కగా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో జాయిన్ అయితే బోలెడు ముఖ్యమైన వొకాబులరీ కోసం మనం మాట్లాడుకుంటాం. ఇక మన హిందూ పేపర్ లోకి వచ్చేసామండి. ముఖ్యమైన వొకాబులరీ నేర్చేసుకుందాం. పేజ్ నెంబర్ 7 లో ఉన్నామండి. ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ అన్నమాట. స్టింట్ అనే ఒక పదాన్ని అయితే వాడారు. స్టింట్ అంటే మనం ఏమంటాము అంటే ఆ టైంలో అంటామండి, ఆ పీరియడ్ లో, ఆ టైంలో లేదా ఆ పీరియడ్ లో, ఆ సమయంలో అంటాను చూసారా అలా అన్నమాట. ఆ సమయంలో అంటాను చూసారా అలా అన్నమాట. ఇక కానీ మన ఆర్టికల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇందులో చాలా మంచి మంచి పదాలు ఉన్నాయండి. కొన్ని ముఖ్యమైన పదాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనం కానీ చూసుకుంటూ వెళ్తే ఇందులో మరొక ముఖ్యమైన వొకాబులరీ అయితే కనిపించింది, టెన్యూర్. టెన్యూర్ అంటే ఏమన్నానో గుర్తుందా? ఆ టైంలో, ఆ పీరియడ్ లో అంటాం. టెన్యూర్ అంటే ఏంటండి? ఆ టైంలో, ఆ పీరియడ్ లో. స్టింట్ అంటే కూడా సుమారుగా అటువంటి అర్థమే వస్తుంది అనమాట. అయితే స్టింట్ అన్న పదానికి మరొక అర్థం కూడా వస్తుంది. అది ఏంటి అంటే క్వాంటిటీ సరిపోలేదు అని చెప్పడానికి కూడా మనం స్టింట్ అంటాం. అది ఒక వెర్బ్ గా వాడతాం అన్నమాట. ఇంకొక అర్థం ఏంటి అంటే ఏమన్నానండి? ఆ టైంలో, ఆ పీరియడ్ లో అంటాం. ఆ టైంలో లేదా ఆ పీరియడ్ లో అంటాం. ఇక తర్వాత ఓవర్ సైట్ అన్నారు. ఓవర్ సైట్ అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ప్రత్యేక దృష్టి పెట్టడం. సూపర్విజన్ అంటాను చూసారా అలా అన్నమాట. ఓవర్ సైట్ అంటే సూపర్విజన్ అంటాను చూసారా అలా అన్నమాట. సూపర్విజన్ అంటాం. స్పెషల్ అబ్జర్వెన్స్ అని కూడా అంటాము. సర్వేలెన్స్ అంటాం, ఐడియా ఉందా? సర్వేలెన్స్ అలా అన్నమాట. ఇక అబ్రోగేషన్ అంటే ఏంటండి? రద్దు చేయుట, క్యాన్సిల్ చేయడం. అబ్రోగేషన్ అంటే ఏంటంటే క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం అంటాం. కాంటెన్షియస్ అంటే గొడవకు కారణమయ్యే. కాంటెన్షియస్ అంటే గొడవకు కారణమయ్యే. ఇంగ్లీష్ లో సంథింగ్ దట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్. సంథింగ్ దట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్. రిపీల్ అన్నా కూడా క్యాన్సిల్ అనే అర్థం వస్తుంది. రిపీల్ అన్నా కూడా క్యాన్సిల్ అనే అర్థమే వస్తుందండి. రిపీల్ అన్నా కూడా క్యాన్సిల్ అన్న అర్థమే వస్తుంది. ఇదిగోండి, స్టంట్ అంటే ఏమన్నా నేను? ఆ పీరియడ్ లో, ఆ టైంలో అంటాం మనం.
అదే విధంగా ఇన్నేట్ ఎబిలిటీ, ఇన్నేట్ అంటే స్వతహాగా ఆయనకున్న టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి? వెంకయ్య నాయుడు గారికి ఉన్న టాలెంట్. సో ఏంటమ్మా? ఇన్నేట్ ఎబిలిటీ. ఇన్నేట్ అంటే న్యాచురల్ గా, స్వతహాగా అంటాం. ఇన్నేట్ అంటే ఏంటమ్మా? న్యాచురల్, స్వతహాగా. ఏంటమ్మా? న్యాచురల్, స్వతహాగా అంటాము. అదే విధంగా మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా చూసుకుంటూ వెళ్దాము. ఏమైనా మంచి వొకాబులరీ ఉన్నాయేమో చూసేద్దాము. చూడండి. వాష్డ్ అవుట్ అంటే తొలగించుట. వాష్డ్ అవుట్ అంటే రిమూవ్ అని రాయండి. వాష్డ్ అవుట్ అంటే రిమూవ్ అని రాయండి. రిమూవ్ పూర్తిగా తొలగించుట అంటాం. టెన్యూర్ అంటే చెప్పాను గుర్తుందా? ఆ పీరియడ్ లో, ఆ టైంలో అంటాం. అడ్జుకేట్ చేయడం అంటే ఒక తీర్మానాన్ని ఇవ్వడం అన్నమాట. ఒక జడ్జిమెంట్ అని ఇవ్వడం. అడ్జుడికేట్ అంటే ఫార్మల్లీ గివ్ ఏ జడ్జిమెంట్ అనమాట. అడ్జుడికేట్ అంటే ఏంటంటే ఫార్మల్లీ గివ్ ఏ జడ్జిమెంట్. ఫార్మల్ గా ఒక జడ్జిమెంట్ ఇవ్వడాన్ని ఏమంటామంటే అడ్జుడికేట్ అంటాము. చాలా అంటే చాలా ముఖ్యమైన వొకాబులరీ అండి. అడ్జుడికేట్ అనే వర్డ్ చాలా ముఖ్యమైన వొకాబులరీ. చూసుకుంటూ వెళ్తే ఇదిగోండి, ఓవర్ సైట్ అనే పదం ఇందాకే చెప్పాను. ఓవర్ సైట్ అంటే ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనమాట. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా వచ్చేసాము. ఇందులో ఏమైనా ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయేమో మనం కానీ చూస్తే, కాంప్రహెన్సివ్ స్టడీ అన్నారు. కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన, అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంటాం. కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. కాంప్రహెన్సివ్ అంటే ఏంటమ్మా? ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఇలా కానీ మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ చాలా మంచి వొకాబులరీ ఒకటి చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. సెలెక్ట్ రిపోర్ట్స్ అన్నారేంటి? అంటే రిపోర్ట్స్ ని సెలెక్ట్ చేయడమా? కాదండి. సెలెక్ట్ అంటే కొన్ని ప్రత్యేకమైన. సెలెక్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనే అర్థం వస్తుంది అనమాట ఇక్కడ. ఇక్కడ సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయడం కాదండోయ్. సెలెక్ట్ రిపోర్ట్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. అన్‌ప్రెసిడెంటెడ్ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ బిఫోర్ అంటాము. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఏంటంటే నెవర్ బిఫోర్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఏంటంటే నెవర్ బిఫోర్ అంటాము. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఏంటంటే నెవర్ బిఫోర్ అంటాము. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూడండి, వెటరన్ పార్లమెంటేరియన్. వెటరన్ అంటే సీనియర్ మోస్ట్, వెరీ సీనియర్ అన్నమాట. వెటరన్ అంటే ఏంటమ్మా? వెరీ సీనియర్. వెటరన్ అంటే ఏంటంటే వెరీ సీనియర్. వెటరన్ అంటే ఏంటంటే వెరీ సీనియర్ అంటాము. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే ఎఫికసీ అనే మంచి వొకాబులరీ అయితే వచ్చేసింది. ఎఫికసీ అంటే ఏంటండి? ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ అన్నమాట. ఎఫికసీ అంటే ఎఫిషియన్సీ. ఎఫికసీ అంటే ఏంటమ్మా? ఎఫిషియన్సీ, శక్తి సామర్థ్యం అంటాం. ప్రొడక్టివిటీ అని కూడా అంటాం. ఏమంటాం? ప్రొడక్టివిటీ అని కూడా అంటాము. పయోనీర్ అనే మంచి వొకాబులరీ చూడండి. పయోనీర్. పయోనీర్ అంటే మొట్టమొదటిసారిగా ఎవరైనా పని చేస్తే దాన్ని పయోనీర్. అటువంటి పర్సన్ గురించి చెప్పేటప్పుడు పయోనీర్ అంటాం. పయోనీర్ అంటే ఫస్ట్ పర్సన్ అనమాట. ఫస్ట్ పర్సన్ టు డూ సంథింగ్ అనమాట. ఫస్ట్ పర్సన్ టు డూ సంథింగ్ అనమాట. ఎంబ్రేస్ అంటే దగ్గరికి తీసుకోవడం, లేకపోతే ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం అని కూడా వస్తుంది. ఎంబ్రేస్ అంటే సపోర్ట్ అని రాయండి, లేకపోతే వెల్కమ్ అని కూడా రాయండి. సపోర్ట్ అని రాయండి, లేకపోతే వెల్కమ్ అని కూడా రాయండి. సపోర్ట్ అని రాయండి, లేకపోతే వెల్కమ్ అని కూడా రాయండి. రిలయన్స్ అంటే ఆధారపడుట, డిపెండ్. రిలయన్స్ అంటే ఆధారపడుట, డిపెండ్ అంటాం. డిపెండ్. బ్లిజార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బ్లిజార్డ్ అంటే ఒకేసారి చాలా విషయాలు వచ్చేస్తే మన దగ్గరికి మనం ఏమంటామంటే దాన్ని బ్లిజార్డ్ ఆఫ్ అంటాం. అంటే ఒకేసారి మన దగ్గరికి చాలా విషయాలు వచ్చేస్తాయి. దాని ఇంగ్లీష్ లో ఏమంటాం తెలుసా? మెనీ థింగ్స్ కమింగ్ అట్ ద సేమ్ టైమ్ అంటాము. బ్లిజార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మెనీ థింగ్స్ కమింగ్ అట్ ద సేమ్ టైమ్. మెనీ థింగ్స్ కమింగ్ అట్ ద సేమ్ టైం సేమ్ టైం ఏమంటాం? బ్లిజార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం. డెలిబరేటివ్. డెలిబరేటివ్ అంటే ఏంటో తెలుసా అమ్మా? చాలా కేర్ఫుల్ గా ఏదైనా పనిని చేస్తే డెలిబరేటివ్ అంటాం. ఏదైనా పనిని చాలా కేర్ఫుల్ గా చేస్తే ఏమంటాం? డెలిబరేటివ్ అంటాం. డెలిబరేటివ్. అదే విధంగా సీమ్లెస్ అన్నారు. సీమ్లెస్ అంటే స్మూత్, కంటిన్యూస్ గా, ప్రశాంతంగా, నిలకడగా. సీమ్లెస్, స్మూత్, కంటిన్యూస్. సీమ్లెస్, స్మూత్, కంటిన్యూస్. స్మూత్ గా, కంటిన్యూస్ గా అంటాం. పేస్. పేస్ అంటే స్పీడ్. ఏంటమ్మా? పేస్. పేస్ అంటే ఏంటమ్మా? స్పీడ్, వేగం. మనం ప్రయాణించే వేగం కానీ ఏదైనా ఒక పనిని చేసే వేగాన్ని కానీ ఏమంటాం మనం? స్పేస్ అంటాం. పేస్, పిఏసిఈ, పేస్.
అక్కడితో మనం సుమారుగా 15 ముఖ్యమైన పదాలైతే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఎప్పటిలాగే మీకు తెలుసు నేను వొకాబులరీ చెప్పేసి ఊరుకోను. చెప్పిన తర్వాత వాటిని మీకోసం నేను రిపీట్ చేస్తాను. అలా రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వొకాబులరీ మీద మరింత కాన్ఫిడెన్స్, క్లారిటీ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా బాగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే నేను 10-15 పదాలే చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ వర్డ్స్ చెప్పేయచ్చు కదా సార్. ఒక 50 వర్డ్స్ చెప్పేయచ్చు కదా! 70 వర్డ్స్ చెప్పేయచ్చు కదా! అనుకుంటారు. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. ఎక్కువ పదాలు నేర్చుకోవడం కాదు మనం ఫోకస్ పెట్టాల్సింది. గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకున్నామా లేదా? అది చాలా ఇంపార్టెంట్. సో, వాష్ ఔట్ అంటే తుడిచిపెట్టేయడం. రిమూవ్. అయితే వాష్ ఔట్‌కి ఇంకొక అర్థం కూడా వస్తుందమ్మా. ఓడిపోవడం అనే అర్థం కూడా వస్తుంది. ఫెయిల్ అయిపోవడం అనే అర్థం కూడా వస్తుంది. ఇక పేస్ అంటే ఏమన్నానో గుర్తుందా? పేస్ అంటే స్పీడ్. పేస్ అంటే స్పీడ్. స్టింట్ అంటే ఆ పీరియడ్‌లో, ఆ సమయంలో, ఆ పీరియడ్‌లో లేదా ఆ సమయంలో అంటాం. ఇక రిటైన్ అంటే ఏంటమ్మా? వదిలేయకుండా పట్టుకోవడం అన్నమాట. హోల్డ్ అన్నమాట. వదిలేయకుండా పట్టుకోవడం అన్నమాట. అదే విధంగా సీమ్‌లెస్ అన్నాను. ప్రశాంతంగా, నిలకడగా. సీమ్‌లెస్ అంటే స్మూత్, కంటిన్యూయస్ అంటాము. ఓవర్ సైట్ అనే పదం గుర్తుందా అండి? ఓవర్ సైట్ అంటే ఏంటండి? ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదా ప్రత్యేక దృష్టి పెట్టడం అంటాం. ఎంబ్రేస్ అంటే ఏంటంటే దగ్గరకు తీసుకోవడం, సపోర్ట్ చేయడం అన్న అర్థం వస్తుంది. లేకపోతే ఒప్పుకోవడం, అగ్రీ చేయడం అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఎవరైనా ఏదైనా పని ఫస్ట్ టైమ్ చేస్తే ఏమంటామండి? పయోనీర్ అంటాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా పని చేస్తే ఏమంటాం మనం? పయోనీర్ అంటాం. ఏమంటాం? పయోనీర్ అంటాం. అదే విధంగా డెలిబరేషన్. డెలిబరేట్ అంటే ఏంటంటే ఆలోచించడం. జాగ్రత్తగా ఏ పని చేసినా కేర్‌ఫుల్‌గా చేయడాన్ని డెలిబరేట్ అంటాము. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఒక చోట మనకి ఎఫికసీ అనే పదం అయితే వచ్చింది. ఎఫికసీ అంటే ఏంటండి మనకి? ఎఫిషియన్సీ అంటాం. ఎఫికసీ అంటే ఎఫిషియన్సీ అంటాం. ఇక రద్దు చేయడాన్ని, క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటామంటే రిపీల్ అంటామండి. రిపీల్ అంటే రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అంటాం. అబ్రోగేషన్. వాట్ ఈస్ మెంట్ బై అబ్రోగేషన్? అబ్రోగేట్ అంటే కూడా రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అంటాం. అబ్రోగేట్ అంటే కూడా రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అంటాం అన్నమాట. ఇక సమగ్ర విచారణ అంటాను చూసారా? అటువంటిది చెప్పాలంటే కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంటాం. బ్లిజార్డ్. బ్లిజార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు వాడు. అంటే ఒకేసారి ఎక్కువ విషయాలు వచ్చేస్తే దాన్ని బ్లిజార్డ్. సెలెక్ట్ అనే పదం చాలా ముఖ్యమైన పదం. గుర్తుందా? సెలెక్ట్ రిపోర్ట్స్ అంటే ముఖ్యమైన రిపోర్ట్స్ అని అర్థం అన్నమాట. ఇక వెటరన్ అంటే ఏంటంటే నాన్న సీనియర్ మోస్ట్. వెటరన్ అంటే ఏంటమ్మా? సీనియర్ మోస్ట్. అదే విధంగా అన్‌ప్రెసిడెంటెడ్. ఈ పదం లేకుండా ఒక్క రోజు పేపర్ ఉండట్లేదు కదా! అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఏంటమ్మా? అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఏంటమ్మా? నెవర్ బిఫోర్. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అంటాం. రద్దు చేయడాన్ని అబ్రోగేషన్ అన్నాం. రద్దు చేయడాన్ని అలాగే మనం రిపీల్ అన్నాం. గొడవ అయ్యే కారణం ఉండేదాన్ని ఏమంటాం? కాంటెన్షియస్. అంటే గొడవకు కారణం అయ్యేదాన్ని మనం కాంటెన్షియస్ అని పిలుస్తాం. గొడవకు కారణం అయ్యేదాన్ని కాంటెన్షియస్ అంటాం. చూసారా? ఇక పేస్ అంటే స్పీడ్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఇలా చాలా ముఖ్యమైన పదాలు మనం చెప్పుకోవడం అయితే జరిగింది. అఫీషియల్ గా ఒక జడ్జిమెంట్ ఇవ్వడాన్ని ఏమంటాం? ఎడ్జుడికేట్ అంటాం. అఫీషియల్ గా ఎవరైనా కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తే, తీర్పునిస్తే ఏమంటాం? ఎడ్జుడికేట్ అంటాం. ఎడ్జుడికేట్ అంటే అఫీషియల్ గా ఎవరైనా కూడా ఒక తీర్పునిస్తే ఎడ్జుడికేట్ అంటాం. ఇలా చాలా ముఖ్యమైన పదాలు మనం నేర్చుకోవడం అయితే జరిగింది. ఇక లేట్ చేయడం ముందుకు ఎప్పటిలాగే 3 ముఖ్యమైన వొకాబులరీని నేను మీకోసం చక్కగా అండర్‌లైన్ చేస్తాను. వాటితో మంచి 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 ఎగ్జాంపుల్స్ ని తయారు చేయండి. ముఖ్యమైన వొకాబులరీ సీమ్‌లెస్. సీమ్‌లెస్ అంటే స్మూత్, కంటిన్యూయస్. అదే విధంగా మీరు కానీ తీసుకుంటే పయోనీర్. పయోనీర్‌తో ఒక మంచి ఎగ్జాంపుల్‌ని చక్కగా తయారు చేయండి. అదే విధంగా ఎఫికసీ. ఎఫికసీతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. మీరు పెట్టే మంచి మంచి ఎగ్జాంపుల్స్ వల్ల ఇంగ్లీష్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక వొకాబులరీ ఎలా వాడాలో అన్న విషయంపై కూడా మీకు మంచి కమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? నేనెప్పుడూ చెప్తూ ఉంటాను 100 పదాలు నేర్చుకోక్కర్లేదు. 30 నేర్చుకోండి. కానీ ఆ 30 బాగా గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోవాలి. అది మనకి చాలా అవసరమైన ఒక క్వాలిటీ అమ్మ. సరేనా? అక్కడితో మరి ఈరోజు వీడియో ముగిద్దాము. నేను వీడియో మొదట్లో చెప్పినట్టు ఇండిపెండెన్స్ డే ఆఫర్ ని మాత్రం మిస్ చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ చక్కగా తీసుకోండి. 1000 రూపీస్ కి లైఫ్ టైమ్ వెలిడిటీ అన్నమాట. ఆల్ ద బెస్ట్.